హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా ఆయన మటన్ తెచ్చాడు. మటన్ బిర్యానీ చేయమని. మేము మొహరం కాబట్టి మేము 15 రోజులు నాన్ వెజ్ తినము. అందుకని మటన్ బిర్యానీ చేసి చదివింపులు చేసుకొని తింటాము. ఫస్ట్ మటన్ ఉడికించుకొని ఇంగ్రీడియంట్స్ అన్నీ కోసి పెట్టుకొని, సగం ఇంగ్రీడియంట్స్ అన్నీ లవంగాలు, పట్ట, యాలక్కాయలు, ఎర్రగడ్డ, పచ్చిమిర్చి, టమాటాలు, అల్లం వెల్లుల్లి పేస్టు, జీడిపప్పు అన్నీ సగం 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 మటన్ కూరలో వేసేసి మటన్ కూర చేసేస్తాను. మటన్ కూర పక్కన పెట్టుకొని మళ్ళీ బగారా రైస్కి ఇంకో దబర పెట్టుకొని దాంట్లో నూనె పోసుకొని నెయ్యి, నూనె అన్నీ కలిపి ఈ సగం ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసి కలిపెట్టేసి దాంట్లో ఎసురు వేసుకోవాలి. 1.5 గ్లాసు వాటర్ వేసుకొని మూత పెట్టేయాలి. ఎసురు వచ్చిన తర్వాత బియ్యం వేసేయాలి. బియ్యం వేసి అంతా కలిపెట్టి మూత పెట్టేసాను. మూత పెట్టేసిన తర్వాత బాగా ఉడికిన దాకా ఇంకా 80% బియ్యం ఉడికిన తర్వాత ఈ మటన్ కూర తీసుకొని వచ్చి దాంట్లో వేసేసాను. కూర వేసేసిన తర్వాత బాగా కలిపెట్టి మూత పెట్టేశాను. మూత పెట్టేసిన తర్వాత కట్టెల పొయ్యి మీద బాగుంటుందని మా అబ్బాయి కట్టెల పొయ్యి మీద చేయమన్నాడు మటన్ బిర్యానీ. 80% ఉడికిన తర్వాత ఈ మటన్ కూర తీసుకొని వచ్చి దీంట్లో కలిపేశాను. బగారా రైస్లో కలిపేసిన తర్వాత కలిపి మూత పెట్టేశాను. మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత కట్లన్నీ తీసేసి బయటికి ఆ బొగ్గుల మీదే బాగా ఉడికిపోద్ది అన్నము. కట్లు తీసేసి పక్కన పెట్టేసి ఒకసారి ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి నిమ్మకాయలు ఒక 2 నిమ్మకాయలు 1.5 కేజీ నేను అన్నం వండాను. 1.5 కేజీకి 2 లెమన్స్ నిమ్మకాయలు పిండి కొత్తిమీర లాస్ట్లో కొత్తిమీర, పుదీనా వేసేసి మూత పెట్టేసాను. అయితే భలే కుదిరింది ఫ్రెండ్స్ మటన్ బిర్యానీ. మా పిల్లకాయలకి, మా ఆయనకి పొయ్యి మీద వండితే చాలా ఇష్టం. అయితే ఆ దబ్బర్లు నల్లగా అయిపోతాయి. అందువల్ల నేను దబ్బర్లకి నూనె రాసి దబ్బర పెడతాను. తేలిగ్గా కడిగేయచ్చు. మటన్ బిర్యానీ అయితే చాలా బాగా కుదిరింది. మటన్ బిర్యానీలో పెరుగు పచ్చడి చేశాను, గోంగూర చేశాను. చేసి చదివింపులు చేసుకొని తర్వాత తిన్నాము. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్.